వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనమైతే సెకండ్ యూనిట్ అనమాట. రింగ్ థియరీలో సెకండ్ యూనిట్ సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. చాలా ఇంపార్టెంట్ లెసన్ అండ్ చాలా సింపుల్ లెసన్ అనమాట. ఫస్ట్ లెసన్కి కొంచెం అలాగే ఉంటుంది, ఒక 60%. సో కొంచెం మాత్రం మారుతుంది, అదైతే మీకు చెప్తానన్నమాట. అసలు సబ్ రింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సబ్ రింగ్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మనం ఆర్ అని తీసుకుంటాం కదా. ఆర్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటాం, అవునా? ఎగ్జాంపుల్గా ఇది మీ బ్రదర్ అనుకోండి. ఏ అంటే ఓకే, ఏబి అనేది 2 చాక్లెట్స్ అనుకుందాం. ఏంటి 2 చాక్లెట్స్? ఏ చాక్లెట్స్ మీ సిస్టర్ దగ్గర కూడా ఉంటాయి. ఏ కమా బి చాక్లెట్స్ అన్నమాట. ఈ చాక్లెట్స్ ఏ కమా బి బిలాంగ్స్ టు సిస్టర్. ఎస్, ఓకే. దీన్నే మనం సబ్ గ్రూప్ అంటాం. అంతే. అంటే ఒక రింగ్లో ఏమున్నాయో అవే అసలు ఉంటే దాన్నే మనం సబ్ గ్రూప్ అంటాం. అంతే, ఇంకా అంతకన్నా నీకేమీ అవసరం లేదు, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగానే కొనాలి, లేదంటే గొడవలు అవుతాయి, అవునా? ఇది కూడా అంతే. ఇందులో 2 ఉన్నప్పుడు 2 ఇచ్చినప్పుడు ఒక అన్నయ్యకి ఒక చెల్లి కూడా 2 ఇవ్వాలి, అంతే. అంతకన్నా ఏది ఉండదు. అందులో ఎన్ని ఉంటే అన్నీ ఉండాలి. ఇదే లాస్ట్ హోల్డ్ చేస్తుందో అది కూడా ఇదే లాస్ట్ హోల్డ్ చేస్తుంది, ఓకేనా? ఇది బిర్యానీ తింటే ఇది కూడా ఇది చెల్లి కూడా బిర్యానీ తినాల్సిందే, అంతే, సింపుల్. ఇది రింగ్ అవుతే ఇది కూడా రింగ్ అయిపోతాయి, ఓకేనా? ఓకే, ఫస్ట్ థీరం చూద్దాం. థీరం 1, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రింగ్. చూడం, ఎస్ అనేది రింగ్కి సబ్సెట్ అంటే అందులో ఒక భాగం అని అర్థం, అంతే. దెన్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్, లేదా ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్, ఏ కామా మైనస్ బి అన్నమాట. ఇది ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఓకేనా? సెకండ్ది ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. దేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. సింపుల్. ఫస్ట్ ఇది తీసుకుంటే ఇవి ప్రూవ్ చేయాలి, ఇవి తీసుకుంటే ఇది ప్రూవ్ చేయాలి, ఓకేనా? ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఓకేనా? అన్నయ్య కంటే చెల్లి మంచిది అనుకుంటే చెల్లి కంటే అన్నయ్య మంచోడు, అంతే, సింపుల్ లాజిక్. ఫస్ట్ లెట్ ఆర్ కమ ప్లస్ బిఏ రింగ్. మనకు ఆల్రెడీ సెటిల్ ఇచ్చాడు, అదే రాసాం. ఎస్బిఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్, అది కూడా మన సెట్లో ఉంది, అదే రాసాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. నేనేం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను, ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్, ఇది కూడా ఇక్కడ ఉంది. ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్, ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ది అనమాట. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది మెయిన్. అండ్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. ఈ 2 కండిషన్లు ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి. ఏంటి? ఎస్ అనేది సబ్సెట్ అని తీసుకొని, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అనుకుందాం, ఓకేనా? ఆర్ కమ ప్లస్ కమ డాట్ అనుకున్న తర్వాత ఎస్ కమ ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఇందా చెప్పాను కదా, ఆర్ అనేది ఎబిలియన్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ప్లస్ కూడా ఏమవుతుంది, ఎస్ కూడా ఎబిలియన్ అవ్వాల్సిందే, ఓకేనా? ఫస్ట్ కండిషన్ చేద్దాం. లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్. ఓకే, ఏ కమ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఎలా అవుతుంది సార్ అంటే, ఏ బి అనేవి 2 ఎలిమెంట్స్ ఎస్ దగ్గర ఉన్నాయి, ఓకేనా? ఏ ఉంటే మైనస్ ఏ ఉంటుంది, బి ఉంటే మైనస్ బి కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి మనకి రింగ్ థియరీలో ఉన్న, గ్రూప్ థియరీ అయినా సెమ్ థియరీ మీకు ఆల్రెడీ తెలుసు అది, ఓకేనా? సో అందుకనే మన ప్రూవ్ చేయాలి కండిషన్ ప్రకారం నేను ఓన్లీ మైనస్ బి మాత్రమే తీసుకున్నాను. సో ఏ కామా మైనస్ బిలాంగ్స్ టు ఎస్, ఓకేనా? నెక్స్ట్ దీన్నే ఇప్పుడు మనం ఎడిషన్తో చేయాలి కాబట్టి ఎబిలియన్ అని, సో ప్లస్ పెట్టుకున్నాను, అంతే, ఇంకేం లేదు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, అంతే. మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ కండిషన్ అయితే వచ్చేసింది అనమాట. సెకండ్ కండిషన్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్, దేర్ ఫోర్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. సెమీ గ్రూప్, సింపుల్గా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ నౌ చూద్దాం. మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ అయిపోయింది.
సెకండ్ కండిషను అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్వర్స్లీ ప్రపోజ్ దట్ అంటే నువ్వేం తీసుకున్నావు ఒకసారి చూడు. ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని చెప్పి ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తావు, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు కండిషన్లో తీసుకొని ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చేద్దాం. నౌ కాన్వర్స్లీ సపోజ్ దట్ ఇది మనకి ఇచ్చిన కండిషన్లో ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏబి బిలాంగ్స్ టు ఎస్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా, ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్. సిన్స్ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషను వేసుకున్నాం. నెక్స్ట్ మనకి రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏబిలియన్ గ్రూప్ అవ్వాలి, నెక్స్ట్ ఏంటి సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ది ఏబిలియన్ గ్రూప్ అని చూపిద్దాం. చాలా సింపుల్, మీకు ఆల్రెడీ తెలుసు. ఆర్ అనేది ఆల్రెడీ మనకి రింగ్ అని. రింగ్ అంటే ఏంటి? అది ఏబిలియన్ అయిపోయి ఉంటుంది, ఏంటి ఇంకోటి సెమీ గ్రూప్ అయిపోయి ఉంటుంది, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా హోల్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఎస్ దగ్గర కూడా అన్నీ ఉంటాయి కదా, అదే రాసుకుంటాం. లెట్ ఎస్ కమ్మ ప్లస్ ఇది ఏపీ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్. ఆర్లో ఒక చిన్న పార్ట్ అది. సో ఆర్ కమ్మ ప్లస్ ఇస్ అన్ ఏబిలియన్ గ్రూప్. సో ఎస్ ఈజ్ ఏబిలియన్ గ్రూప్ ఏబిలియన్ బికాస్ ఆర్ ఈజ్ ఏ రింగ్. అదే రాసింది చూడండి. వి నో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏబిలియన్ గ్రూప్ ఈజ్ ఏ ఏబిలియన్. అదే చెప్తున్నాడు. ప్రతి సబ్ గ్రూపు కూడా గ్రూప్లో ఉంటే కనుక అది ఆల్రెడీ ఏబిలియన్ అయిపోయినట్టే. సో దేర్ఫోర్ ఎస్ కమ్మ ప్లస్ ఇస్ అన్ ఏబిలియన్ గ్రూప్. ఓకేనా. సెకండ్ సెమీ గ్రూప్ అని చూపించాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సెమీ గ్రూప్ అంటే మనకు టూ లాస్ ఏంటి? క్లోజర్, అసోసియేటివ్. అదే ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే కనుక ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని చూపించాలి. ఓకేనా. ఎస్ ఇస్ క్లోజర్ అయిపోయింది. ఏ డాట్ బి ఆల్రెడీ చేస్తాను. ఏంటి బి బిలాంగ్స్ టు అయితే కనుక ఏబి బిలాంగ్స్ టు ఎస్, అంతే అయిపోయింది. లెట్ నెక్స్ట్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఏ కామా బి కామా సి. ఏంటి ఏలా? ఇది 3 ఉంటే ఎలిమెంట్స్ అసోసియేటివ్ లా. ఓకేనా. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు డాట్. ఇది కూడా అయిపోయింది అన్న, ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది. ఎందుకంటే ఆర్ అనేది రింగ్, అక్కడ రింగు. ఓకేనా. ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి, అంతే అయిపోయింది. ఫార్ములా అంతా అయిపోయాయి. దేర్ఫోర్ ఎస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. ఈ రెండు లాస్ పూర్తి అయిపోతే అప్పుడు ఏమంటాం? సెమీ గ్రూప్ అయిపోయింది. అదే రాశాను. దేర్ఫోర్ ఎస్ ఇస్ ఏ సెమీ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇది ఇంకా సింపుల్, ఫార్ములా అయితే సరిపోయాయి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఎస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇవన్నీ మనకు తెలిసింది అటు ఇటు తీపి రాయడం అంతే రింగ్ థియరీ అంటే. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ ఏ రింగ్. ఇది కూడా మనకు తెలుసు. ఇది ఎస్లో తీసుకుని ఇది ఆర్లో తీసుకున్నాం, అంతే. ఎస్లో ఉంటే ఆటోమేటిక్గా ఆర్లో ఉంటుంది, ఆర్లో ఉంటే ఆటోమేటిక్గా ఎస్లో ఉంటుంది. ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు చూద్దాం ఏబి ఏసి మల్టిప్లికేషన్ అయిపోయింది. రివర్స్లో రాయి. బి ప్లస్ సి ఫస్ట్ రాయి, తర్వాత ఏ ఇంటూ ఏ చేయి, బిఏ సిఏ అయిపోయింది. ఇంకేం లేదు. డిస్ట్రిబ్యూటివ్లా కూడా అయిపోయింది. ఫార్ములాస్ నాన్న, ఈ ఫార్ములా వేయడం అంతే. ఇది ఫార్ములా. ఇంకేముంది మీరు ఇందులో చేసింది? ఏమీ ఉండదు. దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటివ్ సాటిస్ఫైస్ ఎస్ ఈజ్ ఏ రింగ్ అండ్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అంతేనా, అంతకుమించి మీకు ఏమీ ఉండదు. అంతకన్నా మీరు ఎక్కువ ఏమీ చేయక్కర్లేదు. ఓకేనా. ఇదే సెకండ్ యూనిట్లో ఫస్ట్ థీరం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ఓకేనా. మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఎవ్వరికి షేర్ చేయట్లేదు. మీకు షేర్ చేస్తే కనుక 100 సబ్స్క్రైబర్కి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మన రింగ్ థియరీలో సెకండ్ యూనిట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అందులో అయితే సెకండ్ థియరం అయితే చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో మన దీంట్లో క్లారిటీగా చూస్తే మనకి ఏం చెప్పాడు? ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్, 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ అనేది ఇచ్చాడు. చూద్దాం. ఇప్పుడు మనకి 2 సబ్ రింగ్స్ అన్నాడు కాబట్టి నేను వాటికి S1 S2 అని అయితే నేమ్స్ పెట్టుకున్నాను. ఓకేనా. మీరు ఎస్ బదులు ఏమన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రూఫ్. లెట్
S1 and S2 are two subrings of R ఆఫ్ రింగ్ ఆర్. ఓకేనా, ఇక్కడ వరకు మనం ఇచ్చిందే రాసుకున్నాం, నేమ్స్ పెట్టుకున్నాం అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ S1 ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 ఈజ్ సబ్రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా, ఇది కూడా సింపుల్. నెక్స్ట్ సిన్స్ S1 S2 అనే సబ్రింగ్స్ అంటే అవి దేంట్లో అసలు ఆర్లో, అదే రాశాను, S1 S2 సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ S1 యూనియన్ అండ్ S2 సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకేనా, చాలా సింపుల్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ అదే తీసుకుంటాను. ఏమని, ఇప్పుడు నేను S1 S2 అలా తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఏంటంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. 0 ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకేనా, 0 బిలాంగ్స్ టు S1 అనుకున్నాను, ఈ 0 బిలాంగ్స్ టు S2 అనుకున్నాను. రెండిట్లో సేమ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఒక ఎలిమెంట్ కింద రాసుకోవచ్చు కదా. సో 0 బిలాంగ్స్ టు S1 అండ్ S2 అని అయితే రాసుకున్నాను. ఓకేనా, ఓకే. నెక్స్ట్ దేర్ఫోర్ S1 యూనియన్ S2 ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇవి ఎంప్టీగా లేవు. S1 S2 అనే దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు ఎలిమెంట్స్ లేకుండా అయితే లేదు అని అయితే మనం చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ లెట్, ఇప్పుడు AB తీసుకుంటాను. ఇప్పుడు నేను 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు AB తీసుకుంటాను అంతే, అంతకుమించి ఏమీ కాదు. లెట్ A కామా B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ ఆఫ్ S2. ఓకేనా, A కామా B బిలాంగ్స్ టు S1 అయితే కనుక అదే AB బిలాంగ్స్ టు మళ్ళీ ఏమవుద్ది, S2 కూడా అవుతుంది. ఓకేనా, సింపుల్. ఇక్కడ నేను 0 అలా తీసుకున్నాను, ఇక్కడ AB అలా తీసుకున్నాను, అంతేనా. నెక్స్ట్ A మైనస్ B కామా AB బిలాంగ్స్ టు S1 అండ్ A మైనస్ B కామా AB బిలాంగ్స్ టు S2. అసలు A మైనస్ B ఎందుకు వచ్చిందో మీకు చెప్తా చూడండి. మనకు అసలు సబ్సెట్ అంటే మీనింగ్ ఏంటి, A కామా B బిలాంగ్స్ టు S అనుకుంటే కనుక AB బిలాంగ్స్ టు S అని చూపించాలి, A మైనస్ B బిలాంగ్స్ టు S అని కూడా చూపించాలి. సో మనం ఇది చూపించాలి కాబట్టి డైరెక్ట్గా ఇదే తీసుకున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ A మైనస్ B తీసుకున్నాను, దీనికి A మైనస్ B యాడ్ చేశాను, జస్ట్ అంతే. దేర్ఫోర్ S1 అండ్ S2 ఆర్ సబ్ రింగ్స్. ఓకేనా, చాలా క్లారిటీ. నేను జస్ట్ A మైనస్ B యాడ్ చేశాను అంతే, ఇంకేమీ కాదు. ఇప్పుడు రెండిట్లకి సేమ్ ఉంది, రెండిట్లకి A మైనస్ B ఉంది, రెండిట్లకి AB ఉంది, జస్ట్ S1 S2 రెండు సెట్లు కానీ ఉన్నాయి ఒక్కటే యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, ఇప్పుడు A మైనస్ B కామా AB బిలాంగ్స్ టు S1 యూనియన్ ఆఫ్ S2 అని రాశాను. తప్ప చూడండి, AB దేంట్లో ఉంది, S1లో ఉంది, అదే AB దేంట్లో ఉంది, S2లో కూడా ఉంది. AB S1లోనే ఉంది, S2లో ఉంది. సో అందుకే నేను అయితే కామన్గా తీస్తే ఇంకా A మైనస్ B కామా AB బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అని అయితే రాసాను అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దేర్ఫోర్ S1 చూడండి, దేర్ఫోర్ S1 ఇంటర్సెక్షన్ ఈజ్ సబ్రింగ్ ఆఫ్ ఆర్. అంతే, ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ఏమి చెప్పక్కర్లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక నోట్స్కి నన్ను కామెంట్ చేయండి, నేనైతే మీకు PDF సెండ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, ఇది మన డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఛానల్లో థర్డ్ థీరం అన్నమాట. సెకండ్ యూనిట్ రింగ్ థియరీలో వచ్చేసి చూద్దాం. ఇఫ్ S1 అండ్ S2 ఆర్ సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్, దెన్ S1 యూనియన్ S2 ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ S1 సబ్సెట్ ఆఫ్ S2 ఆర్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అన్న, చాలా ఇంపార్టెంట్ థీరం, 10 మార్క్స్కి. ఇదే మోడల్లో ఇంకొకటి చెప్తున్నాను, కొంతమందికి S1 ప్లేస్లో యూ ఉండొచ్చు, వేరియబుల్ చేంజ్ అవుతుందేమో కానీ మ్యాటర్ మాత్రం ఒకటే. ఓకేనా, కంగారు పడొద్దు. చాలామంది కామెంట్ చేస్తున్నారన్నమాట, సార్ మీకు S ఉంది మాకు యూ ఉంది, కరెక్టేనా లేదా మేము రాంగా అంటే అది ఏమీ ఉండదు నాకు, జస్ట్ వేరియబుల్ చేంజ్ అంతే. నౌ ప్రూఫ్, లెట్ S1 అండ్ S2 ఈజ్ యూనియన్ బి ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అదే రాసాను, అది ఇచ్చిందే రాసాం. నెక్స్ట్ వి షో దట్, మనకి ఏమి చూపించమన్నాడు, S1 సబ్సెట్ S2 అన్నాడు. ఓకే, ఒకవేళ S2 తీసుకుంటే కనుక అవే ఎలిమెంట్స్ మళ్ళీ S1లో కూడా ఉంటాయా అన్నాడు, అదే రాశాను. ఇఫ్ పాసిబుల్ లెట్ S1 నాట్ సబ్సెట్ టు S2 అని తీసుకున్నాను, అండ్ S2 ఈజ్ నాట్ సబ్సెట్ టు S1 అని తీసుకున్నాను. అదేంటి సార్ సబ్సెట్ లేదు అని ఎందుకు తీసుకున్నానో క్లారిటీగా చెప్తాను చూడండి.
ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఎవరైనా మంచోళ్ళు అని ప్రూవ్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వు మంచోడు అంటావు, గొడవతో పోదు. అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన పని ఉండకూడదు. ఇక్కడ కూడా మనం నాట్ తీసుకోకపోతే ఇంక మనం ప్రూవ్ చేయాల్సిన పనే లేదు. ఈ ఒక్క లైన్ నాట్ తీసేసి రాయితే మీ క్వశ్చన్ ఎక్కడితో అయిపోద్ది. అలాగే 0 మార్కులు వేసి ఇంటికి పంపించేస్తాడు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. కానీ మనం నువ్వు చెడ్డోడివి అని తీసుకుని అందరిలో పరువు నిలబెడితే ఆడు మంచోడు అవ్వాడు అనుకో, అప్పుడు అది నిజం. ఇది కూడా అంతే, మనకు లేదు అని తీసుకొని ఉన్నట్టుగా వస్తే మనం రైట్ చేసినట్టు అన్నమాట. ఓకేనా, చూద్దాం. S1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S2. ఓకే, ఇది సెకండ్ది. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్. బిలాంగ్స్, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు S1 అనుకుంటున్నాను నేను. ఏంటి, S1లో ఏ ఉంది అనుకుంటున్నాను, అదే S2లో ఏ లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నాట్ కదా, నాట్ బిలాంగ్స్ టు కాబట్టి అలా అని తీసుకున్నాను. S2లో B ఉంది అనుకున్నాను, కానీ అదే అదే S1లో B లేదు అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, ఒక దాంట్లో ఒక ఎలిమెంట్ S1లో ఏముంది, ఏ ఉంది. S2లో ఏముంది, B ఉంది. ఓకేనా, అదే S2లో ఏ లేదు, అదే S1లో B కూడా లేదు. ఓకేనా, క్లారిటీ. చూద్దాం. మనకున్న ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏ బిలాంగ్స్ టు S1, B బిలాంగ్స్ టు S2. ఓకే, ఏ కామా B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 రాసుకోవచ్చు, ఎందుకు రాసుకోకూడదు. నెక్స్ట్, బై క్లోజర్ల ప్రకారం ఏమనుకోవచ్చు నాన్న, ఎడిషన్ లా ప్రకారం, బై క్లోజర్ల ప్రకారం A ప్లస్ B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అని రాసుకోవచ్చా, అదే రాశాను. నెక్స్ట్, ఇప్పుడు విడివిడిగా రాసుకోవచ్చు. S1 S2 ఉన్నాయి కాబట్టి A ప్లస్ B బిలాంగ్స్ టు S1 ఆర్ A ప్లస్ B S1 టు S2 అని రాసుకున్నాను, అంతే. ఓకేనా, నెక్స్ట్, ఇప్పుడు మెయిన్ నాన్న, ఏ కండిషన్ ఆ కండిషన్ మనం చెయ్యాలి. ఓకేనా, ఫస్ట్ ఈ కండిషన్ తీసుకున్నాం, S1 కండిషన్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ తీసుకున్నాను, ఇఫ్ A ప్లస్ B బిలాంగ్స్ టు S1 అయితే కనుక దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S1, అదే వచ్చింది మళ్ళీ A బిలాంగ్స్ టు S1. మనకు ఆల్రెడీ తెలుసు ఏ అనేది దేంట్లోది, S1లోది, అదే రాశాను నేను. ఓకేనా, మనం ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, ఏని -A కింద మార్చుకోవాలి. సో A ప్లస్ B -A బిలాంగ్స్ టు S1. సో ఇప్పుడు -A ప్లస్ A క్యాన్సిల్, ఇంక మిగిలిందంతా B బిలాంగ్స్ టు S1 అని అయితే వచ్చింది. కానీ మనకి B అనేది అసలు ఉందా S1లో B అనేది ఉందా, లేదు. సో ఇప్పుడు మనం తీసుకున్న తప్పు, అందుకని మన కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ కండిషన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S2 తీసుకున్నాను. దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S2. ఓకే, B బిలాంగ్స్ టు S2, అది కూడా మనకు తెలుసు. B అనేది దేంట్లో ఉంది నాన్న, S2లో ఉంది, అదే తీసుకున్నాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. -B ప్లస్ B క్యాన్సిల్ నాన్న. ఇప్పుడు A బిలాంగ్స్ టు S2 అని వచ్చింది. అసలు S2లో ఏ లేదు కదా, ఎందుకు వచ్చింది, ఉందా, లేదు. కానీ మనం ఇక్కడ తీసుకోవడమే లేదు అని తీసుకున్నాం, దేర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనకి ఈజ్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో మనం తీసుకున్నది రాంగ్ అన్నమాట. ఈజ్ నాట్ ట్రూ అని రాసుకుంటాం, ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈజ్ ట్రూ అని రాసుకుంటే బాగుంటుంది మేబీ. నెక్స్ట్, A ప్లస్ B బిలాంగ్స్ టు S1 వచ్చింది, A ప్లస్ B నాట్ బిలాంగ్స్ టు S2. ఇవి మనకు వచ్చిన కండిషన్ ఇగో ఆ కండిషన్ అన్నమాట. మనకి నాట్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఇదే కదా, A ప్లస్ B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అవ్వదు అని తీసుకున్నాం. సో మనం తీసుకున్న కండిషన్ తప్పు అని మనం ఒప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు రైట్ ఏంటి, కాన్వర్స్లీ S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S2 అండ్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1, అదే రైట్. ఓకేనా, సింపుల్ నాన్న. S1 సబ్సెట్ ఆఫ్ S2, ఓకే. S1 యూనియన్ ఆఫ్ S2, ఇది కూడా ఓకే. ఇప్పుడు S1 పెద్దదా S2 పెద్దదా అంటే ఏది పెద్దది, S1లో ఉన్నాయి అన్నీ S2లో ఉన్నాయి కాబట్టి S2ఏ పెద్దదన్నమాట. సో S1 యూనియన్ S2 ఈజ్ సబ్ రింగ్. ఇప్పుడు రివర్స్, S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1. ఓకేనా, ఇప్పుడు S2 పెద్దదా S1 పెద్దదా అంటే S1 అనుకుంటాం. సో S2 ఈజ్ సబ్సెట్ యూనియన్ ఆఫ్ లేదా ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏదైనా అనొచ్చుది, ఈజ్ ఏ సబ్ రింగ్. ఓకేనా, ఇక్కడతో మనకైతే రింగ్ థియరీలో సెకండ్ యూనిట్లో ఒక
ఇంపార్టెంట్ మోడల్స్ అయితే 3 థియరమ్స్ చెప్పాను నేను. నెక్స్ట్ ఇక చూడొచ్చు, మీరు ఆల్రెడీ చెప్పాను నేను 3 థియరమ్స్ కూడా. నెక్స్ట్ ఐడియల్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అందులో అయితే మనం ఇంపార్టెంట్గా ఉంటే థియరమ్స్ అయితే చెప్తాం. ఓకేనా, మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట, సెకండ్ యూనిట్ రింగ్ థియరీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్లో ఒక 5 థియరమ్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే థియరమ్స్ చూద్దాం. ఫస్ట్ థియరం చెప్తాను మీకు. ఓకేనా, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకే, మనకి ఇచ్చింది మనకు అర్థమైంది. చూద్దాం. ద గివెన్ 2 ఐడియల్స్ ఆర్ రింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే రాశాను. ఓకేనా, నెక్స్ట్ లెట్ I1 అండ్ I2 ఆర్ 2 ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్. ఇది కూడా ఇక్కడ ఉన్నది, కాకపోతే 2 ఐడియల్స్ అన్నాడు కదా, ఆ వాటిలో నేను రెండింటికి I1 ఒకటి I2 ఒకటి అని ఎలిమెంట్స్ తీసుకున్నాను, అంతేనా, ఇంకా అంతకు మించి ఏమీ కాదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ I1 ఈజ్ ఇంటర్సెక్షన్ టు I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. ఓకే, అయిపోయింది. స్టెప్ 1 చాలా ఈజీగా ఉంటుంది, 3 స్టెప్స్ ఉంటాయి నాన్న, చాలా 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 ఈజీ క్వశ్చన్. చూద్దాం. I1 ఇంటర్సెక్షన్ I2 ఈజ్ నాన్ ఎంప్టీ. అంటే ఏంటంటే I1 I2 అనేది ఖాళీగా ఉన్న సెట్ కాదు, అందులో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని నేను తీసుకుంటున్నాను అంతే. సిన్స్ I1 అండ్ I2 ఆర్ ఐడియల్స్ ఆఫ్ R, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ రాశాను అంతే. ఎలిమెంట్స్ ఏమున్నాయండి అందులో అంటే జీరో అనేది ఒక ఎలిమెంటే కదా, సో అందుకని నేను 0 తీసుకున్నాను. మీకు కావాలంటే 2 తీసుకో, 3 తీసుకో, 1000 తీసుకో, ఎంతైనా తీసుకో, నేను 0 తీసుకున్నాను. సింపుల్. 0 బిలాంగ్స్ టు I1, 0 బిలాంగ్స్ టు I2. ఓకే, ఇప్పుడు I1 యూనియన్ ఆఫ్ I2 అని రాసుకొచ్చానన్నా, ఈజీగా రాసుకోవచ్చు కదా, ఎందుకు రాసుకోకూడదు. స్టెప్ 2 క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ. అది A, B బిలాంగ్స్ టు. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ నేను A, B అని అయితే తీసుకున్నాను. ఓకేనా, A, B బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2, దెన్ A, బిలాంగ్స్ టు I1 అండ్ A, బిలాంగ్స్ టు I2. సింపుల్. AB అని 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆ 2 కూడా I1లోనూ ఉంటాయి, I2లో కూడా ఉంటాయి అని అయితే నేను చెప్తున్నాను అంతే. నెక్స్ట్, సిన్స్ I1 అండ్ I2 ఆర్ ఐడియల్స్. మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, సిన్స్ I1 I2 ఆర్ ఐడియల్స్, అదే రాశాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైనస్ తీసుకోవాలి ఖచ్చితంగా. A-B బిలాంగ్స్ టు I1 అనుకుంటాం, అండ్ A-B బిలాంగ్స్ టు I2 అనుకుంటాం. ఓకే, హెన్స్ A-B అనేది రెండింటికి కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం, రెండిట్లో సేమ్ ఎలిమెంట్ కదా ఇంకా. సో A-B బిలాంగ్స్ టు I1 యూనియన్ ఆఫ్ I2, సబ్సెట్ ఆఫ్ I2, సేమ్ ఉంది కాబట్టి సేమ్. ఓకేనా, స్టెప్ 3 లాస్ట్ స్టెప్. ఇప్పుడు ఏం తీసుకుంటానంటే R అనే ఒక ఎలిమెంట్ రింగ్లో ఉంది అని తీసుకుంటాను. ఓకేనా, లెట్ R బిలాంగ్స్ టు R అండ్ A బిలాంగ్స్ టు A అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి I1 I2లో ఉంది. సో దెన్ A బిలాంగ్స్ టు I1 అండ్ A బిలాంగ్స్ టు I2 అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, A బిలాంగ్స్ టు I1 అండ్ A బిలాంగ్స్ టు I2. సో I1 I2 ఆర్ ఐడియల్స్, మళ్ళీ అదే సేమ్ పాయింట్. ఇప్పుడు చూద్దాం. R ఇంటూ A ఎంతనా, RA బిలాంగ్స్ టు I1. సో ఇంకోటి ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని AR అని కూడా రాసుకోవచ్చు కదా నాన్న, రివర్స్లో రాసుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్గా ABని B అని రాసిన ఒకటే కదా నాన్న, ఇది కూడా అంతే. RA బిలాంగ్స్ టు I1 అన్నప్పుడు AR బిలాంగ్స్ టు కూడా I1 అవుతుంది. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ RA బిలాంగ్స్ టు I2 అయినప్పుడు AR బిలాంగ్స్ టు కూడా I2 అవుతుందిరా బాబు. నెక్స్ట్ RA బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2 అండ్ AR బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2, సేమ్ అంతే. సిన్స్ I1 అండ్ I2 ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, ఇది అలాగో మనకు తెలుసు. క్లోజ్డ్ అండర్ మనం దేంతో మల్టిప్లై చేసాం నాన్న, ఇక్కడైతే మనం మల్టిప్లికేషన్ చేసాం, కానీ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసాం. సో స్టెప్ 2లో సో అదే రాశాను, మైనస్ మల్టిప్లికేషన్ బై ఎలిమెంట్స్ ఆఫ్ R, అంతేనా. ఇంకైతే మనకి ఇంకే ప్రాబ్లం అవసరం లేదు. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి అయితే చూసుకోండి.
ఎక్కడ మిస్ చేయొద్దు. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్లు ఏమన్నా తప్పుగా ఉన్నా లేదంటే మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్స్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం రింగ్ థియరీలో సెకండ్ యూనిట్లో సెకండ్ కాన్సెప్ట్ అన్నమాట మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. ఐడియల్స్ అనే కాన్సెప్ట్లో ఇవి థాట్ థియరం అన్నమాట, ఇంపార్టెంట్. సో లాస్ట్ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సో అవి మీరు చూస్తే కనుక ఇదంతా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఇచ్చిన క్వశ్చన్ అయితే చూద్దాం. ఇఫ్ I1 I2 ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్, దెన్ I1 ప్లస్ I2 ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆల్రెడీ మన ఎలిమెంట్స్కి నేమ్ పెట్టుకుంటాం ఎప్పుడు I1 I2 అని, కానీ ఈసారి డైరెక్ట్గా ఏదో పెట్టేసి మనకైతే ఇచ్చేయండి నాన్న. ఓకేనా? ఇంక మనం ఎక్కడ కనిపిస్తున్నా ఒక్కర్లే చేసుకుంటూ పోవచ్చు. సో కానీ ఇక్కడ ఒక్కటే ప్లస్ ఇచ్చాడు. ప్లస్తో ఇప్పుడు వచ్చి మీరు ఏ సమ్మ చేసి ఉంటారో చూద్దాం ఎలా చేయాలి. లెట్ ఇంకొకటి చెప్తున్నాను, కొంతమందికి I ప్లేస్లో U ఎలిమెంట్ కూడా ఉంటుంది. అంటే అలాగా ఇఫ్ U1 అండ్ U2 ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్, దెన్ U1 ప్లస్ U2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని అయితే ఉంటుంది. అదేంటి సార్ రెండు ఒకటేనా? రెండింటికి ఒకటే ఆన్సర్ రాయొచ్చు నన్ను. వేరియబుల్స్లో నువ్వు U తీసుకో, I తీసుకో, Z తీసుకో, A తీసుకో, B తీసుకో, నీ ఇష్టం. కానీ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు కాబట్టి కొంతమంది దాంట్లో I ఉంటుంది, కొంతమంది దాంట్లో U ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం ఏంటంటే ఐడియల్స్ అంటే I అనే పెట్టుకుంటారు. వాళ్ళు U ఉన్నా మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా? చూద్దాం. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ చేయడానికి ఏంటంటే మీకు లెసన్లో I అని ఇచ్చి ఎగ్జామ్లో మాత్రం U అని ఇస్తారు, కన్ఫ్యూజన్ చేయడానికి అంతే. చూద్దాం. లెట్ 0 బిలాంగ్స్ టు ఆర్, బి 0 ఎలిమెంట్. 0 అనేది ఆర్ ఎలిమెంట్, అదే ఎలిమెంటు 0 ఎలిమెంట్. ఓకేనా? దెన్ 0 బిలాంగ్స్ టు U1, 0 బిలాంగ్స్ టు U2. సో 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0, సో బిలాంగ్స్ టు U1 ప్లస్ U2 అయిపోయింది. దేర్ఫోర్ U1 ప్లస్ U2 ఈజ్ నాట్ ఈక్వల్ టు పై. ఎందుకంటే పై ఎందుకు వచ్చిందంటే కనుక ఎలిమెంట్స్ లేకుండా U1 U2 అనేది సబ్సెట్స్ అనేవి నాన్ ఎంప్టీ సెట్స్. ఓకేనా? నాన్ ఎంప్టీ సెట్స్, అది ఎంప్టీ సెట్లు కాదు. ఓకేనా? ఫస్ట్ సో అందుకని అందులో ఒక పై ఎలిమెంట్ కూడా ఉంది అని మనమైతే అనుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ U1 ప్లస్ U2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. U1 U2 అనేది దేంట్లోనైనా సో ఆల్రెడీ మనకి ఇచ్చాడు, కానీ అక్కడ U తీసుకున్నాను నన్ను, మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు, అది గుర్తెట్టుకోండి. U1 U2 ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్, అదే రాశాను ఇక్కడ. ఓకేనా? లెట్ ఇప్పుడు ఇంకో స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అనుకోవచ్చు మీరు ఇంకా ఈజీగా చెప్తే. A, B బిలాంగ్స్ టు U1 ప్లస్ U2 అండ్ R బిలాంగ్స్ టు R. R అనేది ఒక ఎలిమెంట్ ఆర్లో, స్మాల్ r. సో A, B బిలాంగ్స్ టు U1 అండ్ U2. ఇప్పుడు చూద్దాం. A ఈక్వల్ టు x1 ప్లస్ x1, x1 ప్లస్ y1 అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. B ఈక్వల్ టు x2 ప్లస్ y2 అని ఒక ఎలిమెంట్ అయితే తీసుకున్నాను. వేర్ x1 x2 బిలాంగ్స్ టు U1. అంతే కదా నాన్న? x1 x2 U1, y1 y2 అనేది U2. ఓకే? నెక్స్ట్ A మైనస్ B ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, క్లారిటీగా వినండి. మనకి ఆల్రెడీ సబ్ రింగ్స్ మీకు తెలుసు కదా. A, B బిలాంగ్స్ టు S అయితే కనుక AB బిలాంగ్స్ టు S అవుతుంది. దాన్ని మనం ఎలా చూపించాలి? A మైనస్ B కింద చూపించాలి. సో అందుకే నేను డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు x1 ప్లస్ y1 మైనస్ x2 ప్లస్ y2 వేసుకున్నాం. ఓకే, x1 మైనస్ ఇంటూ అవుతుంది కదా నాన్న, అందుకని x1ని ఇది మైనస్ పడిపోద్ది. సో -2 మైనస్ x2 మైనస్ y2 ఉన్నట్టు ఇది. ఓకేనా? సో ఇప్పుడేంటి ఇచ్చడికి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి x1 మైనస్ x2 ప్లస్ y1 మైనస్ y2, అంటే y ఎలిమెంట్స్ అని ఇటు పక్క, x అనే ఎలిమెంట్స్ అని ఇటు పక్క అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది? x1 x2 సెట్ని నేను x అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని కలిపి y అనుకుంటున్నాను. సో ఇది x ప్లస్ y ఫార్ములా అయితే మనకు ఉందన్నమాట. కాబట్టి వేర్ x ఈక్వల్ టు x1 మైనస్ x2 బిలాంగ్స్ టు U1, వేర్ y ఈక్వల్ టు y1 మైనస్ y2 బిలాంగ్స్ టు y ఈక్వల్ టు y మైనస్ y2 బిలాంగ్స్ టు U2 అనేది రాసాను మనం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. A మైనస్ B వచ్చేసింది మనకి. A మైనస్ B బిలాంగ్స్ టు U1 ప్లస్ U2 అయిపోయాయి. నెక్స్ట్ AR అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు AR అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే చూద్దాం. AR ఈక్వల్ టు x1 ప్లస్ y1
ఇంటూ ఆర్ ఈక్వల్ టు x1 ఇంటూ ఆర్ అంటున్నాను, x1r, y1 ఇంటూ ఆర్, y1r వేసుకున్నాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే చూడండి, x1r అనే ఎలిమెంట్ని నేను ఎక్స్ డాష్ అనుకుంటున్నాను. ఓకేనా, x1r అనే ఎలిమెంట్ని నేను ఎక్స్ డాష్ అయితే అనుకుంటున్నాను. y1 డాష్ ఆర్ నేను ఏమనుకుంటున్నాను, y1rని ఏమనుకుంటున్నాను, y డాష్ అయితే అనుకుంటున్నాను అన్నమాట. సో అందుకని నేను x1r ప్లేస్లో ఎక్స్ డాష్ వేసా, y1r ప్లేస్లో y డాష్ అయితే వేసాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ ఇది కదా మనకి అంటే ఏఆర్ అంటే ఇది, ఏఆర్ బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 అయిపోయింది. రెండు ఎలిమెంట్స్ కలిసినట్టుగా వస్తే మీకు అదే ఆన్సర్ నా లాస్ట్కి వచ్చి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏఆర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ఏ తీసుకోవచ్చు, రివర్స్ అది కూడా చేద్దాం. ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ ఇంటూ x1 ప్లస్ y1 తీసుకున్నాం. ఆర్ ఇంటూ x1 rx1, ఆర్ ఇంటూ y1 ry1 అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు rx1ని నేను x డబల్ డాష్ అనుకుంటున్నాను, ry1ని నేను y డబల్ డాష్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంది సార్, మేము అలా డబల్ డాష్లో సింగిల్ డాష్లో అనుకోలా పోతున్నాం అనుకుంటే ఏబీ తీసేసుకున్నాను సింపుల్గా. rx1 ఏ అనుకో, ry1 బి అనుకో, అయిపోద్ది. ఏ ప్లస్ బి నీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా, దేర్ఫోర్ ఆర్ఏ బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 అయిపోయింది. దేర్ఫోర్ u1 ప్లస్ u2 ఈజ్ అన్ ఐడియల్ ఆర్, అంతేనండి. ఇంకా అంతకు మించి ఇంకేది అయితే లేదన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది మనకి రింగ్ థియరీలో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం అన్నమాట. థియరం 4 చూద్దాం. ఇఫ్ I ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ విత్ యూనిటీ అండ్ 1 బిలాంగ్స్ టు I, దెన్ I ఈక్వల్ టు R అనేది ఇచ్చాడు మనకి. చాలా ఈజీ క్వశ్చన్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ప్రూఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్ విత్ యూనిటీ. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు రింగ్ ఆర్ విత్ యూనిటీ అని. యూనిటీ అంటే ఎంత, 1. I ఈజ్ అన్ ఐడియల్ ఫర్ ఆర్, ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకే, 1 బిలాంగ్స్ టు I. ఓకేనా, I అనేది ఆర్కి అయినప్పుడు ఆర్ అంటే ఏంటి, అక్కడ రింగ్ అంటే ఎంత, యూనిటీ అంటే 1. సో 1 బిలాంగ్స్ టు I. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ I ఈక్వల్ టు ఆర్ అని అయితే మనం చూపించాలి. ఓకేనా, లెట్ నేను ఆర్లోని స్మాల్ ఆర్ అని ఒక ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, లెట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ రింగ్ బి అండ్ ఆర్బిటరీ ఎలిమెంట్. సో అదైతే అందులో ఎలిమెంటు అని మనం అనుకుంటున్నాం. సిన్స్ 1 బిలాంగ్స్ టు I, 1 అనే ఎలిమెంట్ దేంట్లోదంట, I, అండ్ I ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. I అనేది రింగ్కి ఐడియల్ అవుతుంది అని మీనింగ్. ఫర్ ఎనీ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు చూద్దాం, 1 ఇంటూ ఆర్ చేయొచ్చు కదా మనం. సో ఈ ఆర్లోదేమో ఆర్ తీసుకున్నాం, ఐలోదేమో 1 తీసుకుంటున్నాం. సో ఆర్ ఇంటూ 1 బిలాంగ్స్ టు I, ప్రాపర్టీ ఆఫ్ ఐడియల్స్. సో ఐడియల్స్ ప్రాపర్టీ ప్రకారం. బట్ ఆర్ ఇంటూ 1 ఈక్వల్ టు ఆర్. సో ఇది మెయిన్ అనమాట. హెన్స్ ఆర్ బిలాంగ్స్ టు I. సిన్స్ ఆర్ వాజ్ అన్ ఆర్బిటరీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బిలాంగ్స్ టు I. సింపుల్గా చెప్పాలంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఐలో ఉంటుంది. అది ఐకి చెందింది అంతే, ఇంకా అంతకు మించి ఏమీ కాదు. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నువ్వు ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది అంతకన్నా ముందు ఏ సెట్లో ఉంటుంది, ఐలో ఉంటుందంట. ఐలో ఎలిమెంట్స్ ఆర్లో ఉంటాయి. ఓకేనా, సో ఆర్ అనేది ఇప్పుడు దానికి ఏమవుద్ది, చిన్నది అవుతుంది. చిన్నదంటే సబ్సెట్. సో ఆర్ సబ్సెట్ ఆఫ్ ఐ. ఓకేనా, బట్ ఆల్వేస్ కానీ ఎప్పుడు ఏమనుకుంటారు, I సబ్సెట్ ఆఫ్ ఆర్ బై డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ అనుకుంటాం. సో I ఈక్వల్ టు ఆర్ అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ థియరం, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ అక్కడ 1 ఐకేమో 1 తీసుకుంటాం, ఆర్కేమో స్మాల్ ఆర్ తీసుకుంటాం.
సో అదే చెప్తాం, ఆర్ అనేది ఐలో కూడా ఉంటుంది. సో అందుకని ఏమవుతుందంటే అందరూ ఇప్పుడు కరెక్ట్ ఏంటి, ఆర్ ఏ సబ్సెట్ ఆఫ్ ఐ. ఓకే, కానీ బట్ ఆల్వేస్ ఐ సబ్సెట్ ఆఫ్ ఆర్, అంతే. దేని ప్రకారం, ఐడియల్ డెఫినేషన్ ప్రకారం, అంతే. సో ఐ ఈక్వల్ టు ఆర్, అంతే. సో ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఓకేనా, థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే మనకి సెకండ్ యూనిట్ రింగ్ థియరీలో ఇంపార్టెంట్ థియరం అండ్ లాస్ట్ థియరమ్స్ అన్నమాట. సో తర్వాత అయితే మనకి ఓన్లీ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఆన్సర్కి వెళ్ళిపోదాం. లెట్ ఎఫ్ బి ఎ ఫీల్డ్. సో ఎఫ్ అనేది ఒక ఫీల్డ్ అండ్ ఐ బి అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్. ఐ అనేది ఐడియల్ దేనికి, ఫీల్డ్కి అన్నమాట. సో ఫీల్డ్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే అసలు 0 అండ్ ఆ ఫీల్డే ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా, కేస్ 1 వచ్చేసి మనం ఐ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ద ఐ ఈజ్ ద 0 ఐడియల్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఐడియల్ ఆఫ్ ఎనీ రింగ్. ఆల్రెడీ మనకు తెలుసు, రింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా అందులో 0 ఉంటుందని. ఇప్పుడు 0 లేదు ఐలో అని తీసుకుందాం. ఐడియల్లో 0 లేదు అని తీసుకోవచ్చు. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఐ. ఏ అనేది ఒక ఎలిమెంట్ ఐలో తీసుకున్నాం. సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్, ఎఫ్ అనేది ఏంటి, ఒక ఫీల్డ్ అన్నమాట. ఫీల్డ్ ప్రకారం మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి చూద్దాం. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ మల్టిపుల్ ఇన్వర్స్. ప్రతి ఎలిమెంట్కి కూడా మల్టిపుల్ ఇన్వర్స్ ఉంటుంది. ఓకేనా, ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్కి ప్రతి దానికి ఏముంటుంది, ఇన్వర్స్ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం, ఏ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇన్వర్స్ ఏంటి, -a, అంతే, ఏ ఇన్వర్స్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఇన్వర్స్ ఎలిమెంట్ వస్తుంది మనం తీసుకున్న ఎలిమెంట్కి. దేర్ ఫోర్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఏ ఇంటూ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఏ అవుతుంది మనకు తెలిసి. సిన్స్ ఐ ఈజ్ అన్ ఐడియల్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఐ అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఐ. ఓకే, హ్యాన్స్ బై థియరం 4 ప్రకారం, బై థియరం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది ఒకసారి వెళ్ళి చూడండి. ఇఫ్ ఎన్ ఐడియల్స్ కంటైన్స్ 1 దెన్ ఇట్ ఈస్ హోల్ రింగ్. ఓకే, హోల్ రింగ్ అవుతుంది. ఐ ఈక్వల్ టు ఎఫ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమైంది, ఐ ఈక్వల్ టు ఎఫ్. దేర్ ఫోర్ ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫ్ ఆర్ 0 అండ్ ఎఫ్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఎఫ్లో వచ్చేసి ఏముంటాయి, ఓన్లీ 0 అండ్ ఎఫ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. హ్యాన్స్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. సో ఫీల్డ్కి అసలు ప్రాపర్గా ఒక ఎలిమెంట్స్ కానీ ఐడియల్స్ కానీ లేవు అని చెప్తాం. సో ఎవ్రీ ఐడియల్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఈస్ ఐదర్ 0 ఆర్ ఎఫ్. అదే చెప్పాను మీకు. ఫీల్డ్ అంటే ఏంటి, ఓన్లీ 0 అన్న ఉంటుంది, లేదంటే ఎఫ్ అన్న ఎలిమెంట్ ఉంటుంది, అంతే, ఇంకేమీ ఉండదు. ఓకేనా, అదైతే మనం ప్రూవ్ చేసాం. సో మీకు అర్థమైందని అనుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మీకు ఏమైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని సరే నన్ను అడగండి, నేను పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ.